పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్న సాంఘిక శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం రాజంపల్లి గ్రామంలో పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పథకం లబ్ధిదారులకు పెన్షన్ నగదు పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, కనిగిరి ఆర్డీఓ శ్రీ జాన్ ఇర్విన్, డిఆర్డీఏ పీడీ వసుంధర, టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 2,92,999 పెన్షనర్స్ ఉన్నారు. ఇక్కడ 28 టైప్స్ ఆఫ్ పెన్షన్స్ ఉన్నాయి. దాంట్లో మన మినిస్టర్ గారు చెప్పినట్టు 11 కేటగిరీస్ పెన్షన్కు 3,000 నుంచి 6,000, 4,000 పెంచడం జరిగింది. దాంట్లో కూడా ఏప్రిల్ మంత్ నుంచి ఉన్న అరియర్స్ని కూడా కలిపి ఈ నెలలో 7,000 వారికి ఇవ్వడం జరుగుతుంది. సో డిసేబుల్డ్ పర్సన్స్కు 3,000 నుంచి 6,000, తర్వాత ఫుల్లీ డిసేబుల్డ్కు 15,000 ఇవ్వడం కూడా జరిగింది. మనము మన సచివాలయం సిబ్బంది అందరినీ కూడా ఇంటింటికి వెళ్ళి ఇవ్వడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వారితో పాటు అదర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కూడా ఈసారి ఇన్వాల్వ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ డేనే ఈ రోజునే 99% మనము డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతాము. దానికి తగ్గిన విధంలో అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఎక్కడైనా కొన్ని ఆఫ్లైన్ ఉన్న వారికి మాత్రం రేపు పంపడం జరుగుతుంది. సో కంట్రోల్ రూమ్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టుపై